ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. గ్రామ దేవతలు, ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటే గ్రామ దేవతలకు సంబంధించి తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఒక ఉత్సవంగా ఆడంబరంగా చేస్తూ ఉంటారు. అసలు ఎవరి గ్రామ దేవతలు అంటే ఒకప్పటి కాలంలో బాగుండేది ఆరాధనలు, ఇవన్నీ మధ్యలో కొంచెం తగ్గిపోయాయి, మళ్ళీ ఇప్పుడు హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. అసలు ఎవరు, ఎందుకు ఆరాధించాలి? గ్రామ దేవతలు ఎవరు అంటే సాక్షాత్ అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు. అమ్మవారి యొక్క శక్తి స్వరూపమే గ్రామ దేవత. అసలు ఎలా వచ్చింది ఈ గ్రామ దేవత, ఎందుకు వచ్చింది? మనకు శ్మశానాలు ఉంటాయి కదా ఊర్లలో, అక్కడ స్వామి ఉంటాడు, భూతనాథుడు, శివుడు. ఈ భూత గణాలన్నిటినీ కూడా ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడంట, ఊరిపైన పడుకోకున్నట్టు. అంటే అప్పుడు పూర్వము చనిపోయిన వాళ్ళందరూ భూతగణాలు శ్మశానంలో ఉండేటివి, అప్పుడు ఊరిపైన పడేటివి. ఇప్పుడు ఏం లేదు, ఊర్లో తిరుగుతున్నారు అందరూ. అంతే, విచ్చలవిడి అయిపోయాయి. భూతగణాలన్నీ ఊర్లోనే తిరుగుతున్నారు. బ్రతుకున్న వాళ్ళ పిచాచులు, ఇప్పుడు పోయిన వాళ్ళు పోయిన వాళ్ళు భూతగణాలు కాలేదు, బతుకుండేటోళ్ళు భూతగణాలే తిరుగుతున్నారు. అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క మైండ్ సెట్ అలానే ఉంది. అవును, సక్రమంగా ఎక్కడున్నారు, లేదు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? భూతాల కంటే చాలా దారుణంగా ఉంది. అవును, ఇప్పుడు బతుకున్న వాళ్ళే భూతాలు చెప్పాలంటే. పూర్వము చనిపోయిన వాళ్ళు భూతాలు అంటా ఉండ్రి. అప్పుడు పూర్వం ఏమైంది అంటే ఈ స్ట్రీట్ లైట్స్ లేవు, పెద్దగా సదుపాయాలు లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఈ ఊర్లో నుండి ఈ భూతగణాలు ఊరిపైన పడకూడదు అని చెప్పేసి శ్మశానంలో ఈయన ఉంటాడు, శివుడు. ఆయన ఈ ప్రదోష టైం వస్తేనే తాండవం చేసేవాడంట. ఈ భూతగణాలు ఎక్కడ ఊరిపైన పడుకోకుండా ఈయన కంట్రోల్లోనే ఉండాలా అని చెప్పేసి. కానీ ఆయన తాండవం చేసి వాటిని ఎంత డిస్ట్రాక్ట్ చేయాలనుకున్నా కూడా కొన్ని భూతగణాలు దాటుకొని వచ్చేసేటవంట. ఆయన దాటుకొని చెప్తారు ఇది. ఈ శ్మశానంలో ఉన్న భూత ప్రేత గ్రహ పిశాచాలు ఊరిలోకి రాకోకున్నట్టు వెలిసిన వారే ఈ గ్రామ దేవత. మనకి ఊరి బయట పొలిమేర అంటాం కదా, వీళ్ళు పొలిమేరల్లో ఉంటారు. గ్రామ దేవతలు పొలిమేరల్లో ఉంటారు. గ్రామానికి మధ్యలో శీతలాదేవి అనే దేవత ఉంటుందన్నమాట. అంటే బొడ్రాయ, గ్రామానికి మధ్యలో ఒక బొడ్రాయ ఉంటుంది, ఆవిడ శీతలాదేవి అంటారు. ఎందుకు అంటే ఈ గ్రహ పిశాచాలు ఒకవేళ ఆ గ్రామ దేవతను దాటుకొని వచ్చినా కూడా ఇక్కడ ఆగిపోవాల్సిందే. ఇక్కడ బొడ్రాయ దగ్గర ఆగిపోవాల్సిందే. అసలు ఏంటి ఈ మనం ఎప్పుడైతే ఈ గ్రామ దేవతలకి పూజ చేస్తూ వస్తామో ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. పూర్వం రాజులు కూడా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు గ్రామ దేవతలకి శాంతింపజేసి పూజలు చేసి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఉత్సవాలు చేసేవాళ్ళు. ఎందుకు? మేము ఒక రాజ్యం పైన యుద్ధానికి వెళ్తున్నాం, మేము విజయంతో తిరిగి రావాలి అని చెప్పేసి. అంటే ఇక్కడ గ్రామ దేవతలు ఏం చేస్తున్నాయి? నీకు విజయాన్ని ఇస్తున్నాయి, మీ ఊరిని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, అన్ని గ్రహ బాధల నుండి, పిశాచాల నుండి మిమ్మల్ని కాపాడబడుతున్నాయి. ఇంకొకటి, ప్రతి మనిషి కూడా పూర్వం ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు, ఊరు దాటి వెళ్ళేటప్పుడు అక్కడ దండం పెట్టుకుని వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు గ్రామ దేవతలు లేరు, గ్రామాలు అసలుకే లేవు, అన్ని సిటీలు అయిపోయినాయి. కానీ పెళ్లిళ్ళు అయినప్పుడు అత్తగారింటికి తీసుకెళ్లేటప్పుడు ఇద్దరు దంపతుల్ని తీసుకెళ్లి నమస్కారం ఇప్పటికీ ఉంది. అంటే గ్రామ దేవత గ్రామాల్లో, అవును, సిటీల్లో లేదు. సిటీల్లో లేదు. అప్పుడు మొక్కుని వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే ఎందుకు దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు? మళ్ళీ నేను తిరిగి రావాలి. ఎప్పుడైతే గ్రామ దేవత యొక్క అనుగ్రహం ఉంటుందో నువ్వు మళ్ళీ తిరిగి ఆ గ్రామానికి వస్తావు. నీకు ఏ కీడు తలగదు, నీకు ఏ యాక్సిడెంట్ జరగదు, నువ్వు ఎక్కడ పోయి పడవు, నీకు ఏదో ఒక ఉపద్రవం వచ్చేది ఉంది, ఆవిడ కాపాడుతుంది. అందుకు పూర్వం ఈ గ్రామ దేవతలకి నమస్కారం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు, మేము తిరిగి రావాలి అని చెప్పేసి. ఆ రక్ష వాళ్ళకు ఉండేది. ఇప్పుడు ఈ గ్రామ దేవతల్ని ఎలా ఆరాధన చేయాలి అని అంటే, మనకు అప్పుడు ప్రతిసారి మంగళవారము, శుక్రవారము ఇలా ఆరాధన చేస్తూ వచ్చేటోళ్ళు. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి, అంత బిజీ షెడ్యూల్ అయిపోయినాయి కాబట్టి మనం ఆషాఢం ఒక నెల కేటాయించేసినాం వాళ్ళని గుర్తు చేసుకోవడానికి, వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవడానికి. మేము కూడా మిమ్మల్ని పూజిస్తున్నాము, గుర్తున్నావమ్మా అని నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం అంతే. మనం ఆరాధన చెయ్యట్లేదు. ఇప్పుడు ఈ మసూచి గాని, ఈ అంటువ్యాధులు గాని, ఇవన్నీ అప్పుడు ఊర్లలో ఎక్కువ ఉండేటివి అనమాట. వీటిని రాకోకున్నట్టు గ్రామ దేవత కాపాడేది. గ్రామ దేవత అని అంటే అందరు ఏమనుకుంటారు, అక్కడ ఉంటుంది అనుకుంటారు. అక్కడ ఉండదు ఆవిడ ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఊరని చెప్పేటోళ్ళు కొంతమంది, ఉపాసన ఉండేటోళ్ళు, అమ్మవారు తిరుగుతుంది
తిరుగుతుంది రాత్రిపూట, మనం వింటుంటాం రాత్రిపూట ఈ ఊర్లో అమ్మవారు తిరుగుతుంది అని. అది వాస్తవము. ఓకే. అప్పట్లో తిరిగే వాళ్ళ అమ్మవార్లు చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గ్రామ దేవతల్ని ఆవిడ కనిపించేది కొంతమందికి ఉపాసన పరులకి, అప్పట్లో పూజలు చేసి ఉపాసన ఉండేటోళ్ళకి లేదా పూర్వజన్మ సుకృతం ద్వారా కూడా ఆవిడ కనిపించేది అనమాట. ఈవిడ తిరుగుతూ ఉంటుంది. ఈవిడకి మనం ఏం చేస్తాము, ఒక సమయం అంటే ఇప్పుడు ఆషాఢం అనుకుందాం, ఈ ఆషాఢంలో ఈవిడకి కృతజ్ఞతా భావంతో ఆ రోజు వచ్చి ఆవిడ ఆడ కూర్చుంటుంది సంవత్సరానికి ఒక్కసారి టెంపుల్లో. అప్పుడు ఆవిడ వచ్చి కూర్చున్నప్పుడు మనం ఆవిడకి కృతజ్ఞతా భావంతో ఈ ఏంటివి బోనాలు సమర్పించడము, తర్వాత చలువ పెరుగన్నం సమర్పించడము, తర్వాత బెల్లమన్నం సమర్పించడము, ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం. ఇప్పుడు గ్రామ దేవతలకి జంతు బలి, కళ్ళు సాక ఇవి కూడా చేస్తారు కదా. ఇప్పుడు జంతు బలి అనేది ఎవరి వాళ్ళ ప్రాంతం బట్టి వస్తుంది. ఇప్పుడు అమ్మవారు జంతు బలి కోరిందా అని అంటే పూర్వం ఇచ్చారు, ఇచ్చింది కాబట్టి మా గ్రామం బాగుంది అని వాళ్ళ ఒక నమ్మకము. ఇప్పుడు కొంతమంది ఏం ఫీల్ అవుతారంటే జంతు బలి తప్పు అని అంటాం. సరే, అమ్మవారికి జంతు బలి ఇవ్వడం తప్పు, మళ్ళీ ఎక్కడ జంతు బలి జరగకూడదు కదా. మళ్ళీ మటన్ మార్కెట్లలో దీనిలలో జంతు బలి జరగట్లేదు, మనం చంపడం లేదు. అమ్మవారి దగ్గర చంపితేనే మనం జంతు బలి అని క్వశ్చన్ చేస్తున్నప్పుడు నువ్వు ఊర్లో ఎక్కడ చంపకూడదు, ఇంకా అంతే, నువ్వు చంపుకొని తింటున్నావు కదా, నువ్వు బలి తీసుకుంటున్నావు కదా. సాధారణ ప్రజలు ఇప్పుడు బలి తీసుకున్నట్టా లేదా? అంతే. ఇప్పుడు మనమే కదా, ఇప్పుడు వీళ్ళంతా కదా చేస్తా ఉండేది, తప్పు కదా అది. ఇది తప్పు కానప్పుడు దీన్ని క్వశ్చన్ చేస్తాం మనం. అప్పుడు పూర్వం ఏ గ్రామానికి తగ్గట్టుగా ఆ గ్రామంలో ఆచారాలు ఉండేటివి. ఇప్పుడు బలి ఇస్తేనే, ఇప్పుడు చిన్న ప్రాణం ఇది, ఈ ప్రాణాన్ని బలి ఇస్తే ఇక్కడ ఒక 10 ప్రాణాలు బాగుంటాయి అని వాళ్ళు తెలుసుకొని చేశారు. అది అలానే వచ్చింది. ఇప్పుడు అమ్మవారు కోరిందా అనంటే అమ్మవారు కోరలేదు, ఇప్పుడు వీళ్ళకి ఎవరో చెప్పింటారు, వాళ్ళు చేశారు, అది అలానే వచ్చింది. ఇప్పుడు అమ్మవారి దగ్గర జంతు బలి జరగకూడదు అంటే ఊర్లో ఎక్కడో జంతువులు చచ్చిపోకూడదు, అంతే అంతే. ఇంకా కొన్ని ప్రాంతాల వైజ్ ఇస్తారు, మీరు అన్నట్టు కళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఇది అంతా మనం చేసేది ఏంటి అంటే కృతజ్ఞత మనం తెలుపుతున్నాం అమ్మవారికి. ఆవిడ సంవత్సరం అంతా ఉండి మన గ్రామాన్ని సుభిక్షంగా సురక్షంగా, ఏ రోగాలు రాకోకున్నట్టు, ఏ అంటువ్యాధులు మనకి రాకోకున్నట్టు, ఏ గ్రహాల నుండి మనం ఇబ్బంది పడుకోకున్నట్టు, భూతపేత పిశాచాలు మనల్ని ఆవహించుకోకున్నట్టు ఉండడానికి ఈ అమ్మవారు మనల్ని కాపాడబడింది. కాబట్టి మనం కృతజ్ఞతా భావంతో ఆవిడకి దండం పెడుతున్నాం. ఇప్పుడు గ్రామ దేవత అంటే మన గ్రామానికి సంబంధించిన దేవత. ఇప్పుడు ఎవరి గ్రామంలో వాళ్ళు నివసించడం తక్కువ, ఎవరి బ్రతుకు తెరువు కొద్దీ వాళ్ళు వేరే వేరే పట్టణాల్లో గ్రామాల్లో ఉండాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ గ్రామ దేవతకి ఇవన్నీ చేసుకోవాలా, ఉన్న దగ్గర జరుగుతున్న టెంపుల్స్కి అలా వెళ్ళి చేసుకోవచ్చు అంటారా? ఇది ఎందుకు వచ్చింది, ఒక సమ్ పీరియడ్ మాత్రమే పెట్టాము అంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆషాఢం మా సైడ్ మేలో జరుగుతుంది, ఉగాది నుండి జరుగుతుంది, ముందే జరుగుతుంది. ఆషాఢం కూడా జరుగుతుంది, ఇక్కడ ఎక్కువ ఆషాఢం జరుగుతుంది. ఎందుకు అనంటే నువ్వు ఎక్కడున్నా కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి మీ గ్రామం ఏదైతే, నీ పుట్టిన ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊర్లో నువ్వు ఉన్న అమ్మవారికి కృతజ్ఞత భావం తెలుపుకోవాలి, నువ్వు దండం పెట్టుకోవాలి, నువ్వు మొక్కోవాలి. ఆవిడ ఒక అనుగ్రహం నీకు ఈ సంవత్సరం కాలం పాటు ఉండాలి. కాబట్టి ఈ రోజు నేను ఎక్కడో ఉన్నాను, నేను వెళ్ళలేను అంటే ఏమో అది మన పరిస్థితి, మనం చెప్పలేం. కానీ పోయే వీలున్నప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి ఆవిడకి మనం దండం పెట్టి ఆవిడని మనం తలుచుకొని ఆవిడకి ఒక కృతజ్ఞత కాలంతో నమస్కారం పెట్టి మొక్కుని రావాలి. ఆవిడ యొక్క రక్ష మనకి సంవత్సరం అంతా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ గ్రామ దేవతల దగ్గర మనం ఎక్కువగా ఈ నెలంతా చూస్తే ఎక్కడ చూసినా బోనం ఎత్తుకున్న వాళ్ళ 100లో 40 మందికి పూనకం వస్తూ ఉంటుంది. అసలు ఈ పూనకం అంతా ట్రాష్ అని ఈ మధ్య కాలంలో కొంతమంది చెప్తున్నారు. అంతా భగవంతుడి దయ, మనకేం తెలియదు కానీ వాళ్ళకే తెలియదు. అసలు ఏంటి నిజంగా ఈ పూనకాలు అనేది ఎక్కడైనా ఉందా? అంటే నేను ఒక్క విషయం చెప్తాను విజితమ్మ, ఏంటంటే ఇది పూర్తిగా రక్తంతో మాంసం ముద్దతో తయారైన శరీరం. దీంట్లో అన్నీ ఉన్నాయి, పంచభూతాలకు సంబంధించిన శరీరం ఇది కేవలం మానవ శరీరం. దీంట్లో జీవుడు మాత్రమే మనకి ఇంపార్టెంట్. జీవుడు ఎప్పుడు కూడా పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటాడు. పరమాత్మ ఎప్పుడు మనలో ఉంటుంది, మన ఆత్మతో కూడి ఉంటుంది. పరమాత్మ ఎప్పుడు మన ఆత్మతో కూడి ఉన్నప్పుడు శరీరం పైకి దైవశక్తి ఎలా వస్తుంది? ఇది మాంసపు ముద్ద. చెప్పాలంటే ఎన్నో పాపకర్మలు చేసి ఉంటేనే నీకు మానవ జన్మ లభిస్తుంది. పుణ్యము పాపము 2 చేస్తుంటేనే నీకు ఈ మానవ జన్మ అనేది లభిస్తుంది. కర్మ జన్మ
చెప్పాలంటే కర్మ శరీరం, అవును. కర్మ జన్మ. ఇలాంటి కర్మ శరీరం పైకి దేవత యొక్క శక్తి ఎలా వస్తుంది? అది దివ్య చైతన్యము. దేవత శక్తిని నువ్వు సాధారణ మానవం పైకి వస్తుంది అనడమే తప్పు. అంటే వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారనే విషయం మనం పక్కన పెడదాం. Hmm. మనం నిజం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని మనకు అనవసరం. నిజం ఏంటి అంటే శుద్ధ చైతన్య శక్తి దేవతా శక్తి. నీకు అంత కెపాసిటీ ఉందా? నీ శరీరానికి అంత కెపాసిటీ ఉందా? ఎంతసేపు జీవాత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యేకే ప్రయత్నం చేస్తుంది తప్ప నీ మనసులో ఆల్రెడీ పరమాత్మ ఉన్నాడు, నీ జీవాత్మతో కూడుకొని పరమాత్మ ఉన్నాడు. అలాంటప్పుడు శరీరం పైకి వచ్చేదేంటి? ఉన్న పరమాత్మ శరీరం పైకి వస్తాడా? ఆలోచించాలి, సైంటిఫిక్గా ఆలోచించినా కూడా అంతే కదా. ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు వస్తుందని అబద్ధాలు చెప్తున్నారో, రాదు అని అబద్ధాలు చెప్తున్నారో, లేదా అది సైకలాజికల్ ప్రాబ్లమో మనకు తెలీదు. వాళ్ళు ఎలా అయినా చెప్పని, కానీ మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అంటే ఈ మాంసపు నేత్రాలతో దీంతో తయారైన అంటే ఈ మాంసపు ముద్ద శరీరం పైకి శుద్ధ చైతన్య శక్తి అనేది ఎలా వస్తుంది? క్వశ్చన్ మార్క్. రాదు. అది చాలా పవిత్రమైన శక్తి. దేవతా శక్తి అంటే అసలు ఏమనుకుంటున్నాం? ఇప్పుడు దేవత నీ శరీరం పైకి వస్తుంది అని అంటే నీ దేవతతో నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం. దేవతే మాట్లాడుతుంది అంటారు కొంతమంది. వాళ్ళు అలాంటి దేవత మాట్లాడినప్పుడు మనకి ఇన్నెందుకు జరుగుతున్నాయి? మాట్లాడడం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆషాఢంలో ఇక్కడ బోనాలు జరుగుతాయి కదా, లాస్ట్లో అమ్మవారు వారి పైకి అంటే తరతరాలుగా ఒకే కుటుంబ సభ్యుల పైకి వస్తున్నారని రంగము అని చెప్పి పచ్చికుండపై ఎక్కటము. మరి అమ్మవారే పైన లేనప్పుడు నార్మల్ టైంలో మనం ఆ కుండపై నిలబడలేం. పచ్చికుండ పైన ఎందుకు నిలబడ్డారు అంటే అమ్మవారు నిజంగానే వచ్చింది, తర్వాత అసలు ఊరు ఎలా ఉండబోతోంది ఇవన్నీ చెప్తారు అని అంటే అది దివ్య దృష్టి. దివ్య దృష్టి వేరు, అమ్మవారు ఒంటిపైకి రావడం వేరు. ఇప్పుడు దివ్య దృష్టి అనేది సాధన పరంగా వస్తుంది. దివ్య దృష్టి అంటే ఏంటి? ఇప్పుడు రానున్న కాలంలో ఏం జరగబోతుందని మనం దివ్య దృష్టిలో చూసి సిక్స్త్ సెన్స్ అంటాం చెప్పాలంటే, దాన్ని చూసి మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు అమ్మవారు ఒంటిపైకి వచ్చే విషయం అనేది అంత శుద్ధ చైతన్య శక్తి మన మానవ బాడీ పైకి, శరీరం పైకి, ఈ కర్మ శరీరం పైకి, కర్మతో పుట్టిన జీవి ఇది తెలుసుకోవాలి. మనం ఎన్నో పాప పుణ్యాలు కర్మలు చేసింటేనే మనకి ఈ జన్మ లభించుంటుంది. లేకపోతే నీకు మోక్షం వచ్చు. నువ్వు అంత పుణ్యం చేసింటే నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు. ఏ వైకుంఠంలో ఉండాలి, ఏ కైలాసంలో ఉండాలి, ఏ మణిద్వీపంలో ఉండాలి. నువ్వు ఇంకా మానవ శరీరం ఎత్తినావు అంటే నువ్వు కర్మ చేసినావు అనే కదా అర్థము. ఆ కర్మ అనుభవించేకే కదా నువ్వు మానవ శరీరం ఎత్తిండేది. ఈ శరీరం అనేది ఒక బేస్ అంతే, శరీరం ప్రధానం కాదు ఇక్కడ. కానీ మనం ఏం చెప్తున్నాము? శరీరం పైకి వస్తుంది, శరీరం పైకి వస్తుంది అని చెప్తున్నాం. అసలు శరీరమే ఇక్కడ శాశ్వతం కాదు. మనం ఏం చెప్తున్నాం? ఆత్మస్వరూపం శాశ్వతము అని చెప్పినప్పుడు శరీరం అనేది ఏంటి? బూడిద. అలాంటి శరీరం పైకి అంత శుద్ధ చైతన్య శక్తి ఎలా వస్తుంది? ఒకటి ఏంటంటే ఈ సౌండ్స్ థెరపీ ద్వారా నేను ఒక విషయం చెప్తాను. ఈ సౌండ్ ద్వారా, ఈ సౌండ్ ఎనర్జీ ద్వారా అక్కడ ఉన్న ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఆ వైబ్రేషన్ ద్వారా కూడా వాళ్ళు అలా మారడానికి అవకాశం ఉంది. కొన్ని సౌండ్స్ కొందరికి పడవు. మనం కూడా కొంచెం ఇంట్లో ఎక్కువ అరుస్తూ చికాగ్గా ఉంటే చికాగ్గా అనిపిస్తుంది. ఏ అరచద్దు, మాట్లాడద్దు, సైలెంట్గా ఉండ. మనం ఎందుకు చెప్తాం? ఒక టైప్ చికాకు వస్తుంది. ఆ చికాకు వచ్చి మనం కూడా అరుస్తాం. ఇది ఏంటి అంటే ఇది అర్థమయ్యే నేను ఎవరి నమ్మకం వాళ్ళది. నేను ఒక నమ్మకాన్ని నేను నమ్మద్దు అని చెప్పను, కానీ అనవసరంగా నమ్మి మోసపోకండి. కొంతమంది మోసం చేస్తున్నారు. ఈ అమ్మవారు ఒంట్లోకి వస్తుందనే బ్రిడ్జ్ వేసేసుకొని దీన్ని బేస్ చేసుకొని మోసం చేస్తున్నారు. మోసపోకండి. మోసం చేయకోకున్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏదో జరిగింది, వాళ్ళు న్యాయంగానే ఉన్నారు, వాళ్ళు ధర్మంగానే ఉన్నారు అని అంటే ఓకే, నమ్మండి. అది మీ నమ్మకం. నేను ఎవరిని తప్పుపట్టను ఈ విషయంలో. మోసపోయేంతలా నమ్మద్దు. మనం కూడా నిజాలు తెలుసుకోవాలి. భగవంతుడు మనతో మాట్లాడతాడు, భగవంతుడు మనకి కనిపిస్తాడు, భగవంతునితో మనం సంభాషణ చేయొచ్చు, అమ్మవారితో మనం సంభాషణ చేయొచ్చు, అమ్మవారు మనకు కనిపిస్తుంది. మనం పూర్తిగా సాధన చేస్తూ 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 ఉంటే మనం అమ్మవారిలోకి ఐక్యమైపోతాం. మనం అమ్మవారు అయిపోతాం తప్ప సపరేట్గా శక్తి మన శరీరం పైకి అయితే ఆవహించదు. ఓకే, మనం అమ్మవారు అయిపోయే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి? పోవాలి, కొన్ని సంవత్సరాలు పోవాలి. ఈ జన్మ సరిపోదు చెప్పాలంటే, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలేమో అలాంటి ఇది రావాలన్నా కూడా. అట్లాంటిది మనం అమ్మవారిలో కలిసిపోయే అవకాశం ఉంది తప్ప అమ్మవారి యొక్క శక్తి ఒంటిపైకి వస్తుంది అనేది అది అంత నమ్మశక్యమైన విషయం కాదు. ఒకవేళ ఒక వైబ్రేషన్తో, ఒక దివ్య దృష్టితో, వాళ్ళకున్న సాధనా బలంతో వాళ్ళు ఏదైనా చెప్పచ్చేమో కానీ అమ్మవారు ఒక శక్తి వచ్చి పలికిస్తుంది అట్లా రాదు శక్తి. అది శుద్ధ చైతన్యమైన శక్తి. ఆ శక్తిని వస్తే మనం భరించలేం.
మనం ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ని తీక్షణంగా ఒక 1/2 అవర్ చూడమంటే చూడగలమా? చూడలేం. ఒక 1/2 అవరే నువ్వు ఒక లైట్ని చూడలేనప్పుడు అంత శక్తిని మన వల్ల ఎలా భరిస్తుంది? మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి ఈ విషయం. మనలో పరమాత్మ ఎప్పుడో దాగి ఉంటుంది. మన పరమాత్మ జ్యోతి అనేది మన ఆత్మలో ఎప్పుడు ఉంటుంది, మన మనసులో ఎప్పుడు ఉంటుంది. దాన్ని మనం అవేకింగ్ చేయడమే ఈ సాధనా ప్రాసెస్. అంటే దాన్ని మనం మేల్కొల్పుతున్నాం. ఇప్పుడు పూర్వజన్మ సుకృతం ద్వారా, మన పూర్వజన్మ జన్మాంతరం ద్వారా మనకి ఈ సాధనా బలం అనేది ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం ఈ జన్మలో, పోయిన జన్మలో ఎక్కడైతే సాధన ఆపేసామో ఈ జన్మలో ఆ సాధన మేల్కొల్పుతున్నాం. ఈ మేల్కొల్పే ప్రాసెస్, ఈ చక్రాస్ యాక్టివేట్ చేయడము, ఈ దివ్య దృష్టి, మనం దేవునికి దగ్గర కావడము, ఆ శక్తిని మనం చూడడము, దేవునితో మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే మనల్ని మనం యాక్టివేట్ చేసుకోవడం, సాధన పెంచుకోవడం. అంతే తప్ప శరీరానికి భగవంతునికి సంబంధం లేదు. శరీరం కేవలం క్రతువులు చేస్తుంది, కానీ మనస్సే ఇంపార్టెంట్. మనస్సు భగవంతుడు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. సపరేట్గా భగవంతుడు రావాల్సిన అవసరం లేదు మన శరీరంలోకి. ఆల్రెడీ మన మనసులో భగవంతుడు ఉంటాడు. శరీరానికి భగవంతునికి సంబంధం లేనే లేదు. మన మనస్సుకి భగవంతునికి మాత్రమే సంబంధం ఉంది. ఏది చేసినా మనస్సుతో చేయండి అని ఎందుకు అంటారు? ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్తాము? కృష్ణారామ అనుకో అని చెప్తాం. ఎందుకంటాం? ఆ టైంలో మనం ఏం చేయలేం. ఈ శరీరం అనేది ఏంటి, మనల్ని డిసిప్లిన్ చేసుకొని కొన్ని క్రతువులు మనం చేస్తూ లాస్ట్కి చివరికి ఏంటి? శూన్యం. అక్కడ చెప్పాలంటే నీకు శుద్ధ చైతన్యం అంటే శూన్యం. అక్కడ భగవంతుడు కూడా ఉండడు. మన ధ్యాస నిలబడడానికి, మన ధ్యానం నిలబడడానికి ఇప్పుడు శంకు చక్ర గదా హస్తాలతో విష్ణుమూర్తిని మనం చూస్తున్నాము. అమ్మవారిని ఇది చెరుకు విల్లు పాశాలతో మనం చూస్తున్నాము. ఎందుకు? మన ధ్యానం నిలబడాలి. అమ్మవారు ఇలా ఉంటుంది, అమ్మవారు ఎర్రటి రంగు చీర కట్టుకుని ఉంటుంది, అమ్మవారి యొక్క చెవులు సూర్యచంద్రులు, అమ్మవారి యొక్క స్తనాలు సూర్యచంద్రులు, అమ్మవారి యొక్క నడుము చిన్నగా ఉంటుంది, ఆవిడ నడుముకి వడ్డానానికి గంటలు ఉంటాయి, ఆవిడ పాదాలు ఎర్రగా ఉంటాయి, గోళ్ళు తెల్లగా ఉంటాయి. ఇదంతా ఏంటి? మన ధ్యానం నిలబడడం కోసం. మనం కళ్ళు మూస్తే మనకి ఎటువంటి ఆలోచనలు లేకోకున్నట్టు ఉండాలి. కాబట్టి మనం ఇలా అమ్మవారిని ధ్యానిస్తూ ఉన్నాం నిలబడడం కోసం. నువ్వు ఇలా ధ్యానించి పోయిన తర్వాత లాస్ట్కి ఏం మిగులుతుంది? శూన్యం. ఏం మిగలదు. ఆ శూన్యంలోకి వెళ్ళడమే అసలైన సాధన. పరమాత్మ ఎప్పుడు మనలోనే ఉంటాడు, మన ఆత్మకి కనెక్ట్ అయి ఉంటాడు. ఇంకా మళ్ళీ వేరే శక్తి మన ఒంటిపైకి ఆవహించేది అనేది అయితే అదేం లేదు నా వరకు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఒకరిని కించపరచాలని కాదు, ఒకరి నమ్మకాలని తిప్పి కొట్టడానికో లేదా వాళ్ళని ఇది చేయడానికో కాదు. ఎవరెవరి నమ్మకం వాళ్ళది. కానీ గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోకండి. అలర్ట్ గా ఉండండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.